హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారా? నేను బాగున్నాను. నా పేరు సాయిలక్ష్మి. ఈరోజు మీకు ఒక కొత్త బ్రెడ్ ఆమ్లెట్ చేసి చూపించబోతున్నాను. అది ఏంటో ఎలాగని చేసి చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఆనియన్స్ కట్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసాను మేడం. లైట్గా పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి ఎందుకు వేస్తున్నానంటే నీసు వాసన రాకుండా ఉండడానికి అన్నమాట. దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవి ముందు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా వేసుకున్నాక ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా. ఇది బౌన్లో వేయచ్చు కదా అనుకుంటున్నారు, కాదు. ఇది బౌన్లో ఉన్న ఇలాగ దీంట్లో వేసుకోవచ్చు అనమాట. ఇలా వేస్తే ప్లేట్లో బాగా మిక్స్ అయిద్ది అనమాట. మనకి ఈజీగా ఆమ్లెట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. దీంట్లో టమాటా కూడా యాడ్ చేయొచ్చు. నాకేంటంటే టమాటా అంటే అంత ఇష్టం ఉండదు అనమాట. నేను ఓన్లీ ఈ ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర మాత్రం యాడ్ చేస్తాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దాం. ఇప్పుడు ప్యాన్ పెడదాం. ఇది వేడెక్కలాగా కొద్దిగా మిక్స్ చేద్దాం. ఇది